హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ చేసిన. యాక్చువల్ గా ఈ వ్లాగ్ వచ్చేసి నేను స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి అనుకోలేదు. టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ చూసిన తర్వాత చేయాలనిపించింది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి రమణేశ్వరం అనే టెంపుల్. నాగిరెడ్డిపల్లి విలేజ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఎందుకంటే చాలా అద్భుతమైన టెంపుల్ ఇది. సో చాలా లింగాలు ఉంటాయి, అట్లాగే అక్కడ శ్రీచక్రాలు ఉంటాయి అమ్మవారి రూపంలో. సో ఇవన్నీ చాలా అద్భుతమైన టెంపుల్ ఇది. ప్రతిదీ క్యాప్చర్ చేసిన, ప్రతిదీ చూపించిన మీకు డీటెయిల్ గా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో వచ్చేసి ఒక గైడ్ మనకు టెంపుల్ గురించి, అసలు టెంపుల్ ఏంటి, అసలు ఈ పురాణం అంటే టెంపుల్ సంబంధించిన వివరాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. వీడియోలో లాస్ట్ లో ఉంటది. వీడియోని మాత్రం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి. లింగాలు చూడు పల్లవి. మొత్తం స్టార్టింగ్ లో మొత్తం లింగాలు ఉన్నాయి. ఇక్కడ గణేశ్వరుది, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ ఉన్నాయి. టెంపుల్ చుట్టూ మొత్తం లింగాలు అనమాట. టెంపుల్ పేరు వచ్చేసి రమణేశ్వరం. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి స్వామివారి ఏంటంటే బంగారు లింగంతో ఉంటుంది అనమాట. సో ఇక్కడ టెంపుల్ మనకు వరంగల్ హైవే నుంచి రావాలి. ఇది మొత్తం ఇటు పక్క మొత్తం లింగాలే ఉంటాయి. ఇవన్నీ లింగాలు కూడా ఏంటంటే మన శివరాత్రి టైంలో వస్తే మొత్తం ఎవరి లింగం వాళ్ళకి టోకెన్ తీసుకొని ఇక్కడ సొంతంగా ఓన్గా అభిషేకాలు కూడా చేసుకోవచ్చు అంట. ఈ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను ఈరోజు నేను. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. పల్లవి, టెంపుల్ ఎలా ఉంది? వీడియోలు రా, ఇతరికి రా, చెప్పు. బాగుందా? మొత్తం 88 లింగాలు, మొత్తం లింగాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క గ్యాలరీ టైప్ ఉంటుంది. మొత్తం లింగాలు, మొత్తం గ్యాలరీ టైప్ ఉండి లింగాలు ఉన్నాయి. ఇటుపక్క మొత్తం గ్యాలరీస్ అనమాట. గ్యాలరీస్లో ఉండి మొత్తం లింగాలు ఉన్నాయి. ఎవరి లింగం వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు శివరాత్రి టైంలో వస్తే టోకెన్ తీసుకొని. శివరాత్రి అప్పుడు వచ్చి మొత్తం లింగాలు అనమాట. గ్యాలరీ టైప్ ఉంటుంది. ఎవరి లింగాలు వాళ్ళు టోకెన్ తీసుకోవాలి, పూజ చేసుకోవాలి ఓన్గా. మొత్తం ఇవన్నీ గ్యాలరీ టైప్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ నుంచి చూసుకుంటే మొత్తం ఇవన్నీ కూడా గ్యాలరీ టైపే ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన టెంపుల్కి వచ్చేసి మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాము. కానీ టెంపుల్ చూస్తే చాలా పెద్దది. మనకు ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇంకా కార్ పార్కింగ్ చూసుకుంటే దానికి ఒక 50 రూపీస్ ఉంటుంది. చిన్నపిల్లలకి వస్తే మాత్రం ఇలాంటి వాళ్ళకి అయితే ఏం లేదనమాట, టోకెన్ ఫ్రీ అనమాట. వీళ్ళకి పెద్దవాళ్ళు వస్తే మాత్రం 100 రూపీస్ ఈచ్ పర్సన్. ఇట్లా ఒక్కొక్క గ్యాలరీలో ఉంటాయన్నమాట. 93 లింగాలు అని చెప్పేసి, 66 శ్రీచక్రం అని చెప్పేసి మొత్తం దర్శనం చేసుకోండి. ఇవన్నీ అంటే ఒక్కొక్క గ్యాలరీలో ఎన్నెన్ని లింగాలు ఉన్నాయనేది ఇట్లా పోస్టర్ అనేది పెట్టుంటారనమాట ప్రతి గ్యాలరీ దగ్గర. శివరాత్రి అప్పుడు వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ఈ టెంపుల్ నేను యూట్యూబ్లో చూసిన తర్వాత ఈరోజు సంక్రాంతి పండగ అని చెప్పేసి ఫ్యామిలీతో వచ్చినాం ఇక్కడికి టెంపుల్కి. ఇది ఒక గ్యాలరీ అనమాట. ఈ గ్యాలరీలో వచ్చేసి ఇట్లా స్వామివారిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, ఇలా స్వామివారిది, ఇక్కడ అక్కడ షిరిడి సాయిబాబా, అక్కడ అమ్మవారి విగ్రహం, ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్వామివారి విగ్రహాలు ఉన్నాయన్నమాట. శివలింగంతో పాటు కూడా చాలా బాగుంది. కంప్లీట్గా టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే కన్నా 1 డే పడుతుంది. ఎందుకంటే అన్ని లింగాలు ఉన్నాయి. చాలా లింగం అంటే స్వామివారి లింగాలు చాలా ఉన్నాయన్నమాట. టెంపుల్ కూడా చాలా చాలా పెద్ద టెంపుల్. ఇది మనకి భువనగిరి నుంచి రావాలి. భువనగిరి దగ్గర హైవే దగ్గర మన కింద తీసుకొని రైట్ తీసుకొని రావాలన్నమాట. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా పెద్ద టెంపుల్. 1 డే మొత్తం తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇది ఒక గ్యాలరీ అనమాట. ఈ గ్యాలరీలో స్వామివారి గర్భగుడిలో లింగం ఉంటుంది. చాలా స్పెషల్గా ఉంటుంది. ఇదిగోండి ఎంత బాగుందో. మొత్తం మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. చాలా పెద్ద లింగం. సాయిబాబా కూడా బాగుంది. సాయిబాబా విగ్రహం కూడా. అందరు ఉన్నారనమాట ఇక్కడ. దేవుళ్ళు మాత్రం చాలా బాగున్నాయి విగ్రహాలు అవన్నీ కూడా. అన్నీ ఇట్లా బోర్డులు ఉంటాయి అనమాట. అక్కడక్కడ గ్యాలరీ దగ్గర ఉన్నాయి. ఇందాక చూపించిన కదా, సేమ్ ఇట్లా బోర్డులు ఉంటాయి. బోర్డులు ఉండి లింగాలు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎన్ని లింగాలు పెట్టిండ్రు, ఏ ఇయర్లో ఎన్ని పెట్టిరు అనేది మొత్తం డీటెయిల్స్ ఈ బోర్డుల మీద ఇస్తారనమాట. టెంపుల్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. చాలా నీట్గా ఉంది టెంపుల్, బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా పెద్దది టెంపుల్. ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి అనమాట. ఇక్కడ వచ్చేసి స్వామివారిది బంగారు లింగం ఉంటుంది.
ఇది మెయిన్ గర్భగుడి టెంపుల్ కూడా. స్వామివారి టెంపుల్లో కూడా ఏంటంటే పక్కన అటు పక్కన ఇటు పక్కన కూడా లింగాలు ఉంటాయి. మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటాయి లింగాలు కూడా. మనం ఎక్కడ చూసుండం అలా ఉంటాయి అన్నమాట మొత్తం కూడా రెండు పక్కల. కంప్లీట్గా లింగం వచ్చేసి గోల్డ్ అనమాట. కంప్లీట్గా స్వామివారికి అభిషేకం చేస్తున్నారు వారు. గర్భగుడి లింగం వచ్చేసి 3 అడుగులు ఉందన్నమాట. బంగారు లింగము. 2017లో విజయదశమి రోజు పెట్టారంట. డీటెయిల్స్ పైన స్కూల్లో ఎక్కడ చూసినా కానీ మొత్తం లింగాలే ఉంటాయి. అడుగడుగున లింగాలే ఉంటాయి. ఇది వచ్చేసి సాయిబాబాకి ఎదురుగా ఇక్కడ ధుని ప్రదక్షిణ ఉందన్నమాట. ఇక్కడ ఎదురుగానే ఉంటుంది. సో టెంపుల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ లింగాలే ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా మెయిన్ మనం ఇప్పుడు చూసినాం కదా, అక్కడ శివాలయం చూసినాం కదా బంగారుది, ఆ టెంపుల్కి ఆపోజిట్ అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద హాల్ ఉంటుంది. ఈ పెద్ద హాల్లో మొత్తం అందరు అమ్మవార్లు ఉంటారు. అన్ని రూపాలతో అమ్మవార్లు ఉంటారు లైన్గా. చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రము. ఇది బ్యాక్ సైడ్ మొత్తం, ఈ బ్యాక్ సైడ్ మొత్తం విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి మీకు దగ్గరగా చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం అమ్మవారు మొత్తం అన్ని రూపాలతో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి విగ్రహాలన్నీ కూడా. ఈ వరుసగా ఈ లైన్ కానీ ఇటుపక్క ఈ లైన్ మొత్తాన్ని కూడా అమ్మవారి విగ్రహాలే ఉన్నాయి. మొత్తం నాకు తెలిసి సిమెంట్తో చేసారో లేదంటే స్టోన్ అనుకుంటా, స్టోన్తో చేశారో కానీ విగ్రహాలు మొత్తం కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నిజానికి. అసలు వరుసగా ఇప్పుడైతే క్రౌడ్ అయితే లేదు. మేబీ సాయంత్రం పెరుగుతారే, ఈరోజు పండగ కదా, మేబీ సాయంత్రం రష్ ఎక్కువ ఉండొచ్చు. కానీ చాలా బాగుంది విగ్రహాలు ఇవన్నీ కూడా. ఇక్కడ హోమాలు కూడా చేస్తారు అనుకుంటా, హోమాలు కూడా చేస్తారు ఇక్కడ. ఇవన్నీ కూడా ఉన్నాయి, హోమం చేయడానికే పెట్టిరు ఇవన్నీ కూడా ఇవన్నీ. సో నిజానికి టెంపుల్ అయితే అసలు వాసం చాలా బాగుంది. బ్లాగ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేయలేదు, కానీ టెంపుల్ చూసిన తర్వాత బ్లాగ్ చేయాలనిపించింది. అందుకే సడన్గా స్టార్ట్ చేసినాం. బన్నీ దా. సో టెంపుల్ చూసిన తర్వాత చేయాలనిపించింది బ్లాగ్. అంత బాగుంది టెంపుల్. చాలా టైం పట్టింటుంది ఇవన్నీ చేయడానికి కూడా. నాకు తెలిసి ఇది మొత్తం స్టోన్ అనుకుంటా, వైట్ స్టోను. ఇవన్నీ కూడా స్టోన్తోనే చేసినట్టే అనిపిస్తున్నాయి, కానీ ఫినిషింగ్ కానీ స్వామివారి అవన్నీ చాలా బాగున్నాయి. క్లోజప్లో చూపిస్తుంది చూడండి. మొత్తం ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి చూడు. క్లోజప్లో చూపిస్తుంది చూడు, ఎంత బాగున్నారు కదా. ఇట్లాగే చూడు. నరకం చూపిస్తాడు. ఉన్నాడు ఒక దగ్గర, ఉన్నాడు కుదురుగా ఎక్కడెక్కడైనా పోతూ ఉంటాడు పిచ్చోట్లాగానే. ఫస్ట్ టైం వస్తే కానీ మొత్తం టెంపుల్ అన్నీ కూడా మొత్తం ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి సరిపోతుంది. సెకండ్ టైం వస్తేనే కానీ మొత్తం ఫ్రీగా చూడలేరు. సో ఫస్ట్ టైం వస్తే ఓన్లీ ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికే సరిపోతుంది. అమ్మవారికి అయితే డెకరేషన్ అంటే చాలా బాగా చేశారు ఇక్కడ. ఇంకా చాలా బాగుంది చూడు. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఇక్కడ పూజ చేసినట్టున్నారు. ఎంత బాగున్నారు కదా, పూజ చేసినట్టున్నారు. ఫ్లవర్స్ అన్నీ పడిపోయినాయి కింద వేసారు. సో పూజ చేసినట్టున్నారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మన గణాధిపతే నమః గణేశుడు ఇక్కడ చాలా బాగున్నారు. ఈ హాల్ కూడా ఏంటంటే చాలా పెద్ద హాలు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 2000 ఫీట్ల వరకు ఉంటుందేమో లెంత్. అక్కడ నుంచి చూసుకుంటే ఆ లాస్ట్ నుంచి చూసుకుంటే ఈ లాస్ట్ వరకు చాలా పెద్ద హాలు. మొత్తం చాలా బాగుంది. బా ఇదిగోండి. ఇంకా లాస్ట్లో అనమాట ఎండింగ్లో అమ్మవారిది, కనకదుర్గ అమ్మవారు అనుకుంటా బహుశా, అమ్మవారిది విగ్రహం ఎదురుగా. అక్కడ పక్కన వచ్చేసి శివుడు ఉన్నారు. ఆ పక్కన వచ్చేసి శివుడు, ఈ పక్కన వచ్చేసి అమ్మవారు, ఆ పక్కన వచ్చేసి షిరిడి సాయిబాబా నందీశ్వరుడు. అన్ని విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. మొత్తం ఇది మామూలుగా ఇది బ్యాక్ సైడ్ పైన వచ్చేసి రేకు షెడ్డే, బట్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా పెట్టినాయి అనుకుంటా. ఈ వెనకాల ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా. ఇది లాస్ట్లో ఎండింగ్లో
సో ఇప్పుడు అమ్మవారి దగ్గర నుంచి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ విగ్రహాలే ఉంటాయి, మొత్తం శివలింగాలే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని దీని పక్కనే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో, యూట్యూబ్లో, షార్ట్లో అన్నింటిలో వచ్చి ఉంటుంది అది శివలింగం అనమాట. అక్కడ ఏంటంటే మనకు 3 times ఏదైనా అనుకుని ఇలా పట్టుకుంటే ఏదైనా కోరిక అనుకుంటే తీరుతుంది అని చెప్పేసి చాలాసార్లు మన వీడియోలో కూడా చూసే ఉంటాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి శివలింగాలు కూడా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇదిగోండి మొత్తం వరుసగా ఉన్నాయి శివలింగాలు అయితే డిఫరెంట్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. విగ్రహాలు కానీ ఏవైనా కానీ మొత్తం యూనిక్గా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను చూడడం ఇలాంటి టెంపుల్ అనేది ఫస్ట్ టైం వచ్చిన. ఫస్ట్ టైం చూసినప్పుడు మీరు ఏమి జస్ట్ చూసుకోవడానికి, ఫోటోలు తీయడానికి, వీడియోలు తీయడానికి రావాలి. నెక్స్ట్ టైం బాగా చూడవచ్చు. వచ్చేసి లింగం ఉంటుంది అనమాట మధ్యలో. మీకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చాలా చూసే ఉంటారు. సో ఏంటంటే ఇక్కడ మనం 3 సార్లు తిరగాలి రౌండ్గా. 3 సార్లు రౌండ్గా తిరిగిన తర్వాత మనం ఏదైనా ఒక మనసులో కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి అందరూ చుట్టూ తిరిగి స్వామివారిని బాగా గట్టిగా హగ్ చేసుకుంటారు, వాటేసుకుంటారు అనమాట. సో అనుకున్న కోరిక తీరుతుందని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. ఇంతకుముందు అక్కడ స్వామివారి దగ్గర మనం మొక్కినాం కదా. సో క్వైట్ ఆపోజిట్లో ఇక్కడ వచ్చేసి లింగాలు అనమాట, శివలింగాలు. ఈ టెంపుల్లో ఇక్కడ ఈ గుడి ఎక్కడైతే ఈ గుడి ఉందో ఈ గుడిలో ఓన్లీ లింగాలే అనమాట. లింగాలే ఫేమస్, శివలింగాలే. కానీ ఇక్కడ ఇంకా స్పెషల్ అనమాట. అదేంటి అంటే శివలింగాలు వచ్చేసి ఇలా రూపాలతో, శివుడి రూపంలో, పార్వతి, ఇలా డిఫరెంట్ రూపాలతో ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడ గోవు, ఆవు రూపంతో శివలింగం, ఇట్లా ఇక్కడ వచ్చేసి మొత్తం లింగాలు అనమాట. మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం అక్కడ చూసుకుంటే అక్కడ ఒక్కటి మీకు లింగం కనిపిస్తుంది. అక్కడ మిగతా అన్నీ కూడా ఇట్లా ఆవులు, గోవులు, శివుడు ఇలానే ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని లింగాలు మొత్తం చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయి లింగాలు మాత్రం. అనిగాడు టెంపుల్కి వస్తే వాడికి నడవడానికి శాతం అయితే లేదంట. నడవడానికి అయితే లేదని చెప్పేసి ఎత్తుకోమంటున్నాడు. పతంగి ఎగిరేయమంటేనే పతంగి ఇట్లా దారం ఇస్తున్నాడు. ఇక చూడు బన్నీ ఒకసారి ఎట్లా అంటే ఒకసారి మళ్ళను పతంగి ఎట్లా అంటే ఒకసారి ఏవైతే ఇక్కడ ఓకే, కానీ నడవడానికి మాత్రం అయితే లేదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే టెంపుల్లో మీకు చాలా పెద్ద టెంపుల్ కదా. సో ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు, ఏజ్డ్ పర్సన్స్ వస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ టెంపుల్ నడవలేరు కాబట్టి వాళ్ళకి ఇక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు వెనకాల చూసుకుంటే ఇక్కడ వెహికల్ ఉంది కదా, అట్లాంటి వెహికల్స్ ఉంటాయి. స్టార్టింగ్లో ఎంట్రెన్స్లోనే మీకు దానికి టోకెన్ ఏదో ఉంటుంది, అది తీసుకొని రావాలి. వస్తే మొత్తం వాళ్ళే దానిపైన తిప్పుతారు టెంపుల్ మొత్తం. ఈ టెంపుల్ లోపల ఇన్సైడ్ మొత్తం శివుడు ఉన్నారు స్టార్టింగ్లో. ఇక్కడ శివుడు, మిగతా అన్ని లింగాలు, స్వామి వివేకానంద, అమ్మవారు, తర్వాత ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శ్రీరామకృష్ణ పరహంస గురువే నమః ఆయన విగ్రహం. ఇట్లా మొత్తం ఇది వచ్చేసి శారదామాత, ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా శివలింగాలతో పాటు శివలింగాలు వచ్చేసి కూడా ఆ స్టోనే అనుకుంటా, కానీ చాలా బాగున్నాయి స్మూత్గా. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ చాలా బాగున్నాయి. వాటి మధ్యలో వీళ్ళ సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసిన శివలింగాలే, శివలింగం బా మామూలుగా లేవు. చాలా బాగున్నాయి డిజైన్ కూడా స్మూత్గా. ఇక్కడ అమ్మవారు, అక్కడ శివుడు, ఇక్కడ ఆదిభైరవ స్వామి వీళ్ళందరూ ఉన్నారు. ఏజ్డ్ వాళ్ళకి ఇట్లా వెహికల్స్ ఉంటాయన్నమాట. పెద్దవాళ్ళకి ఇట్లా వెహికల్స్లో కూడా వచ్చి తిరిగేసి పోవచ్చు అనమాట. ఎందుకంటే అందరు నడవలేరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అట్లాంటి వెహికల్స్ అలా వచ్చి మంచి హ్యాపీగా కూర్చొని ఆ టోకెన్ తీసుకోవాలి. ఏదో టికెట్ ఉంటుంది, ఆ టికెట్ తీసుకోవాలి, అలా వచ్చి వెళ్ళిపోవాలి. రేపు అన్నీ దాదా ఇక మా టెంపుల్కి దేవుని మొక్కడం తప్ప అన్నీ చేస్తున్నాడు. అలా వెహికల్ వస్తుంది, మళ్ళీ అటు పోతుంది. మొత్తం అట్లా ఏంటంటే తిరిగి చూపిస్తారు వాళ్ళకి టెంపుల్స్ అన్నీ కూడా. అటు పక్క పైన అయితే ఇంకా టెంపుల్ రెడీ అవుతుంది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. మొత్తం ఇంకా రెడీ అవుతుంది, వర్క్స్ అన్ని చేస్తున్నారు. సో ఇప్పుడు ఇటుపక్క వచ్చేసి మళ్ళీ ఇక్కడ షిరిడి, ఇక్కడ కూడా సాయిబాబా, తర్వాత ఇట్లా లింగము, ఇలాంటి లింగాలు, ఇలాంటి టెంపుల్ మీరు ఎక్కడైనా చూసింటే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి టెంపుల్, ఇలాంటి శివలింగాలు ఉండే టెంపుల్
నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు ఇంతవరకు చూస్తే కనుక కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇంకా చూసుకుంటే కొత్తగా టెంపుల్ కడుతున్నారు, ఇంకా టెంపుల్ రెడీ కాలేదు. సో ఇంకా అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఏంటంటే స్వామివారి విగ్రహాలు ఉన్న విగ్రహాలతో పాటు కానీ ప్రతిదీ మీరు గమనించారు లేదు ఆ వీడియోలో, శివలింగంతో పాటు వేరే వేరే దేవుళ్ళు, సాయిబాబా కానీ, అమ్మవారు కానీ, తర్వాత వెంకటేశ్వర స్వామి బొమ్మ కానీ, ఇలాంటివి ఆ శివలింగాలతో పాటు వాళ్ళవి కూడా ఉన్నవి. అది కూడా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం వాటర్ ఫౌంటైన్లా ఉంటుంది అనమాట మొత్తం. ఇప్పుడైతే ఇంకా ఏదైనా బ్రహ్మోత్సవాలు అలాంటి టైంలో బాగా చేస్తారేమో, నీట్గా క్లీన్ చేస్తారేమో. బట్ ఇప్పుడైతే కొద్దిగా నీట్ వాటర్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి. బట్ ఇదంతా కూడా ఏంటంటే వాటర్ ఫౌంటైన్లా ఉంది మొత్తం. ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ ఉందని చెప్పాను కదా, అండర్ కన్స్ట్రక్షన్. దానికి ఆపోజిట్లోనే ఇక్కడ వచ్చేసి స్వామివారి శివలింగం ఉంటుంది. అసలు ఎంత పెద్దదో అదిగో దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది. నాకు తెలిసి ఒక 13-14 ఫీట్ ఉంటుంది, ఇంకా ఎక్కువనే ఉంటుంది. చాలా పెద్దది లింగం, శివలింగం. దాని పక్కనే ఇగో షిరిడి సాయిబాబా టెంపుల్ మాత్రం ఇప్పుడు ఇంకా అందర్ కన్స్ట్రక్షన్ ఉంది, బాగా డెవలప్ చేస్తున్నారు. కానీ చాలా బాగుంది. ఎక్కడ చూసినా కానీ శివలింగాలు ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు, ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి శివలింగాలు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా చూడ్డాము. సో మరి ఇలా అంటే ఇలాంటి శివలింగం ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ యాక్చువల్గా లోపలికి ఎంట్రీ లేదు. లాస్ట్ టైం అన్న వచ్చినప్పటి నుంచి వెళ్ళారంట, కానీ ఇప్పుడైతే క్లోజ్ ఉంది. ఇక్కడ ఏదో టైమింగ్స్ కూడా రాసిర్రు వాళ్ళు, కానీ మరి ఇప్పుడైతే ఉండాలి కానీ లేదు. 4 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అంట. సో ఉదయం ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం అయిపోయింది కాబట్టి మార్నింగ్ 7 నుంచి 1 గంట వరకేనంట. సో కొద్దిగా లేట్ అయింది కాబట్టి క్లోజ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే స్వామివారి మొత్తం జలలింగాలు అనమాట, నీటిలో ఉంటుంది. సో ఇక్కడ పసుపు, కుంకుమ, చిల్లర అలాంటివి కూడా మన వాళ్ళు వేస్తూ ఉంటారు కదా, అట్లాంటివి ఏమి వేయకూడదు అనమాట. సో దోషం అని చెప్పేసి అన్నారు. పిల్లలు కూడా కూర్చోకూడదు కింద అని చెప్పేసి, మహాపీఠాలు ఉన్నాయని చెప్పేసి. సో అక్కడైతే చాలా బాగున్నారు, అమ్మవారి రూపంలో ఉన్నారు. మొత్తం చాలా బాగుంది. మొత్తం నీళ్ళలోనే ఉన్నాయి లింగాలన్నీ కూడా, మొత్తం కలర్ఫుల్గా ఉంది. మధ్యలో ఇదిగోండి జూమ్ చేస్తా, మ్యాక్సిమం జూమ్ చేస్తా వీలైనంత వరకు. ఇక్కడ వచ్చేసి నీళ్ళల్లో అమ్మవారి రూపంలో ఉన్నారు స్వామివారు. అంటే నాకంత క్లారిటీ లేదు, బట్ ఏదైనా ఉంటే తప్పుగా ఉంటే సారీ. సో ఇక్కడ వచ్చేసి శివలింగానికి స్వామివారి బొమ్మ ఇవన్నీ ఇచ్చారు. వరకైతే చాలా టైం పడుతుంది, అలాంటి వర్క్స్ చాలా బాగున్నాయి. వాళ్ళు ఎంతో ఆర్టిస్టిక్గా చేశారు, చాలా బాగుంది అన్నమాట టెంపుల్. ఇప్పుడిప్పుడే అనమాట ఇవన్నీ ఫుట్పాత్ అనుకుంటా. సో ఇవన్నీ ఫుట్పాత్ ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు, సిమెంట్ అవన్నీ వేసి. అవన్నీ ఇక్కడ ఆరిపోయిందిరా, డ్రై అయింది మొత్తం. మట్టిలో పోకు మొత్తం. చెట్లు ఇవన్నీ కూడా ఎప్పుడో పెట్టినాయి, పెద్దగానే ఆల్మోస్ట్ చెట్లన్నీ కూడా. కొంచెం ఎండ బాగా ఉంది రోజు. మామూలుగా ఈవినింగ్ టైం వస్తే చల్లదనం ఉంటుంది, బాగా చూడవచ్చు. కానీ ఇప్పుడు మేము మధ్యాహ్నం, ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది, ఈ టైంలో వచ్చినాం కాబట్టి కొంచెం ఎండగా ఉంది. వీడియోస్ కూడా మీకు క్లారిటీ వస్తున్నాయో లేదో మరి తెలీదు. ఇక్కడ అన్నీ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టాయిలెట్స్, ఇవన్నీ టాయిలెట్స్ కడుతున్నారు. ఈ కాంపౌండ్, టాయిలెట్స్ సంబంధించిన వాల్స్ కూడా అంటే స్టోన్తో కట్టట్లేదు, ఏదో రెడీమేడ్ సంబంధించినది. అవన్నీ వాష్రూమ్స్ కడుతున్నారు. సో ఇక్కడ ఇవన్నీ సంథింగ్ కడుతున్నారు బాగానే, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవన్నీ ఏందది, ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంకా. నాకు తెలిసి ఇక్కడ కూడా టాయిలెట్స్ ఏమో, ఎందుకంటే ఇవన్నీ పెట్టారు కాబట్టి కడుతున్నారు కదా ఇవన్నీ. నేను ఆ పక్క నుంచి వాళ్ళు వస్తారు కదా, అటు నుంచి వచ్చిన. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మొత్తం కనిపిస్తుంటారు శివలింగాలు అనమాట మొత్తం. మనము ఎవరు శివలింగానికి వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు అంట వచ్చినప్పుడు శివరాత్రికి. మరి వేరే వాళ్ళు చెప్పారు, మరి నిజమా లేదా తెలియదు, కానీ ఎవరి శివలింగం వాళ్ళకే అభిషేకం చేసుకోవచ్చు అని అన్నారు. ఇదిగోండి ఎంత పెద్దదో మొత్తం. ఇక్కడ వచ్చేసి మేము లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ రాశారు, మీకు చదువుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు. 64 కోట్ల దేవతలు కొలువై ఉండే పంచలోహ శ్రీ చక్ర నమ్మకం మొత్తం చదువుకున్న ఒకసారి మీరు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ టోకెన్ ఏం లేదు కదా, మొత్తం ఫ్రీయే కదా. సో మొత్తం కుంకుమార్చన ఎవరైనా చేసుకోవచ్చేమో కదా. ఓకే లేదు, అడుగుతున్నా యూట్యూబ్లో పెడదామని.
కుంకుమార్చన చేసుకుంటే భార్యాభర్తలకు 300 అంట, సింగిల్ అయితే 100 రూపాయలు కదా. లింగాలు ముట్టుకోకూడదు. సో భార్యాభర్తలు వచ్చి ఇక్కడ శివలింగాలకు అభిషేకం చేసుకోవచ్చు. 300 అంట. సింగిల్కి అయితే 100 రూపాయలు అన్నాడు కదా, 100 రూపాయలు సింగిల్కి. ఇవన్నీ లింగాలకి ఇక్కడ చాలా ఇదిగోండి. మొత్తం పైన రేకులు, కానీ ఈ క్లాత్తో ఇలా డెకరేట్ చేసారు కూడా. మొత్తం ఇవి శివలింగం అనమాట. ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు పక్కన, ఈ మధ్యలో పెద్ద శివలింగం. మొత్తం కంచుతో చేసినాయంట. ఏది అంటే సిమెంట్ కాదు, మొత్తం కంచు. పెయింటింగ్ అనుకుంటారు మీరు, కానీ పెయింటింగ్ కాదంట. మొత్తం కంచు, ఒరిజినల్ కంచుతో చేసిన విగ్రహాలు ఇవన్నీ, శివలింగాలు కానీ ఇవన్నీ కూడా. సో కంప్లీట్ కంచుతో చేసినాయి. అక్కడ శివుడు ఉన్నాడు, శివుడు కూడా మొత్తం కంచే. చాలా బాగున్నాడు. ఎక్కడి నుంచి తెప్పించారో కానీ చాలా టైం పట్టి ఉంటుంది నాకు తెలిసి. సో ఇక్కడ వచ్చేసి స్వామివారు శివలింగము, ఈ పక్కన వచ్చేసి అమ్మవారు అనమాట, శ్రీచక్ర రూపంలో అని చెప్పేసి చెప్పారు. నాకు తెలీదు, కనుక్కున్నాను. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే పక్కన ఉన్నది అమ్మవారు, ఈ పక్కన ఉన్న స్వామివారు, శ్రీచక్ర నామం అని చెప్పేసి అంటారు. అమ్మవారి రూపం అనమాట అది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నాకు కూడా తెలియదు, తెలుసుకొని చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం, ఇంకా టెంపుల్ నుంచి బయటికి వెళ్తాం. ఇక్కడ టెంపుల్ పక్కనే ఇంకా లాస్ట్ అనమాట. ఇక్కడ 105 శివలింగాలు అనమాట, 72 శ్రీచక్రాలు అంటే ఈ మధ్యలో ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చే శ్రీచక్రాలు, పక్కన ఉన్నది శివలింగాలు. సో ఇక్కడ లాస్ట్ గేట్ పక్కన ఉంటుంది మొత్తం. ఇక్కడ వచ్చేసి మన షిరిడి సాయిబాబా, ఆ మధ్యలో వచ్చేసి శివుడు ఉన్నారు, అలాగే అమ్మవారు ఉన్నారు, దుర్గామాత అనుకుంటా, ఆ మధ్యలో ఉన్నారంట. జూమ్ చేస్తాం, మ్యాక్సిమం జూమ్ అవుతుందా లేదో తెలీదు, జూమ్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి శివుడు, అమ్మవారు ఉన్నారు, నందీశ్వరు ఉన్నాడు. అదే ఇందాక చెప్పాను కదా, అక్కడ ఆ స్వామివారిది మన శ్రీచక్రాలు శివలింగాలు అని చెప్పినాయి కదా, దాని పక్కనే ఇది ఇంకా లాస్ట్ అనుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి కూడా పైన స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. పైన శివలింగం ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు సాయిబాబా, ఆ పక్కన శివుడు, ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు. సో ఇప్పుడైతే రష్ తక్కువ ఉంది, శివరాత్రి టైంలో బాగా రష్ ఉండొచ్చు. ఇప్పుడైతే వస్తే కానీ, ఈ టైంలో వస్తే కానీ ఇప్పుడు కొంచెం రష్ అనేది తక్కువనే ఉంటుంది. శివరాత్రి టైంలో వస్తే మాత్రం రష్ ఎక్కువ ఉంటుంది. డెవలప్ అవుతుంది ఇంకా, ఇప్పుడిప్పుడే టెంపుల్ డెవలప్ అవుతుంది మంచిగా. కొంచెం పబ్లిక్ బాగా పెరిగి మంచిగా అవుతే డెఫినెట్గా ఇంకా బాగుంటుంది. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. బట్ చాలా బాగా చేశారు అనమాట. టెంపుల్ పరంగా చూసుకుంటే మెయింటెనెన్స్ కానీ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, చాలా బాగుంది. మనకు బయట వచ్చేసి అక్కడ కార్ పార్కింగ్, ఇందాక అక్కడి నుంచి వచ్చినాం, అది నేనైతే చూపించలేదు, వీడియో స్టార్ట్ చేయలేదు. వీడియో చేసే మూడు కూడా లేకుండా యాక్చువల్గా ఈరోజు మేము మామూలుగా టెంపుల్ విజిట్ కానీ వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో చేయాలనిపించింది. ఎన్నిసార్లు చెప్తా బ్రో, ఫస్ట్ కూడా చెప్పినావు కదా మళ్ళీ చెప్తున్నావా అని చెప్పేసి అనుకుంటారేమో, ఏమనుకోకండి మళ్ళీ చెప్పినందుకు. ఇది టెంపుల్ గురించి ఒకసారి మొత్తం తిరిగినాం, చూసినాం, అంతా ఓకే. బట్ టెంపుల్ గురించి ఎవరైనా అడుగుదాము, ఇక్కడ గైడ్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని అడిగి నేను కొంచెం వివరాలు తెలుసుకుంటాను. నేను కూడా ఇప్పుడు మీలాగానే నేను కూడా వీడియో చూశాను, కొన్ని తెలుసుకున్నా, కొన్ని తెలుసుకొని ఇంకా కొన్ని ఉంటాయి కాబట్టి కొన్ని గైడ్ కూడా అడిగి తెలుసుకున్నాం. కొన్ని ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో ఒకరు పనిచేసే వాళ్ళు కూడా అడిగినా డీటెయిల్స్ కొన్ని చెప్పిర్రు. మిగతా కొన్ని డీటెయిల్స్ గైడ్ని అడిగి తెలుసుకుంటా. ఓ కలర్స్ కూడా చాలా బాగా చేసారు టెంపుల్కి. ఇక్కడ టెంపుల్ సంబంధించిన కొన్ని వివరాలు అయితే నేను ఇక్కడ వేరే ఒక అన్న వీడియోలో అయితే వీడియోలో పడడానికి ఇష్టపడట్లేదు, కానీ వాళ్ళు ఇక్కడ టెంపుల్ దగ్గర ఉండి గైడ్ చేస్తుంటారు కాబట్టి సో ఆయన మాటల్లో కొన్ని తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ టెంపుల్కి సంబంధించినవి. ఇక్కడ లింగాలు ఎందుకు అంత పెద్దగా ఉంటాయి, లింగాలు ప్రతిష్ఠత ఏంటి, అండ్ అలాగే శ్రీచక్రాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి రూపంలో అవి కానీ, సో ఇవన్నీ కూడా ఒకసారి బంగారు విగ్రహం ఉంటుంది ఇక్కడ, సో అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్స్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒకసారి విందాం. చెప్పండి అన్న ఒకసారి. ఈ క్షేత్రం పేరు రమణేశ్వరం అంటారు. ఓకే. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఓకే. ముందుగాల ఇది 180 acres లో ఉంటుంది ఈ క్షేత్రం. శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం. ఓకే.
ఇక్కడ ఫస్ట్ గురువు గారు ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు ఈయన. అంటే సెల్ఫ్ రియలైజేషన్. కోట్లల్లో ఎవరో ఒక్కరు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం వాళ్ళకి కలుగుతుంది. అట్లాంటి సిద్ధ గురువు ఈయన. మామూలుగా ఇట్లాంటి సిద్ధ గురువులు మామూలుగా ఇక్కడ ఉండరు, హిమాలయాస్లో అక్కడ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారు ఈయన. లోక కళ్యాణం కోసం ఈయన ఇక్కడ ఇవన్నీ శివలింగాలు ప్రతిష్ట చేయడం జరిగింది. ముందుగాల ఫస్ట్ ఇక్కడ శివ సహస్రనామాలు ఉంటాయి మనకు 1008 చెప్తాం మొత్తం 1008 శివలింగాలకు శివ సహస్రనామాల్లో ఒక్కొక్క నామం మీద ఒక శివలింగాన్ని పెట్టారు. మనకి ఇక్కడ శివలింగం కింద నామం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు వేదం అనేది అంతరించిపోయింది. వేదం కొందరికే సొంతమైంది. వేదంలో ఉన్న ప్రతి మంత్రాన్ని 5 years స్కాన్ చేసి ఆ దోషాలన్నీ సవరించి అందులో అందరూ మంత్రద్రష్టలను అందరినీ ఫైండ్ అవుట్ చేసి వేదంలో ఉన్న మహర్షుల పేరు మీద శివలింగాలు పెట్టారు. మీకు బయట కనిపించేటి ఎంట్రీలో అది ఋషుల పేర్ల మీద ఉంటుంది. అగస్త్య, వశిష్ఠ, వాల్మీకి అట్లా ఋషిలింగాలు ప్రతిష్ఠ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మీకు నమక చమక మంత్రాలని అందరికీ ఐడియా ఉంటుంది, చాలా ఫేమస్ నమక చమక మంత్రాలు. వాటన్నిటి మీద కూడా అద్భుతంగా శివలింగాలు పెట్టారు. పంచముఖ, ద్విముఖ, త్రిముఖ శివలింగాలు అనేటివి పెట్టారు గురువు గారు. నెక్స్ట్ ఇవన్నీ శివుడు ఆయనకు సంకల్పం కలిగిస్తాడు. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని ఇక్కడ మీకు 18 రకాల ప్రతిష్టలు ఉన్నాయి. ఈ కలియుగంలో ఇంతవరకు ఎవ్వరు చేయలేని గొప్ప ఇలాంటి కార్యక్రమాలు శివుడు తన గురువుగారిని చేసుకొని ఇవన్నీ జరిపిస్తున్నారు. మీకు ఇక్కడ వచ్చేసి 1100 పంచలోహ శ్రీచక్రాలు ఉంటాయి. ఒక్కొక్క శ్రీచక్రానికి ఒక నామం ఉంటుంది. శ్రీచక్రాన్ని కూడా మానవులకు దూరం చేసారు. శ్రీచక్ర ఆరాధన సాధారణ మానవులు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కోటి గృహాలలో కోటి శ్రీచక్రాల పంపిణీ వితరణ కూడా గురువుగారు మహాసంకల్పం చేసి ఆల్రెడీ వితరణ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు టెంపుల్లో 1 feet శ్రీచక్రాలు 1100 above ఉంటాయి. 1 feet 1100 above ఉంటాయి. ఒక శ్రీచక్రం వచ్చేసి 9 feetలలో ఉంటుంది. మీకు ప్రపంచంలో ఎక్కడ లేదు. 9 feet శ్రీచక్రము అమ్మవారు ఉంటారు. దశమహావిద్యలు, దశ భైరవులు అంటే అది పీఠాధిపతులు, మహాపీఠాధిపతులు వాళ్ళు ఉపాసన చేస్తారు. సామాన్య మానవులకు అది కూడా చేసుకోవాలని చెప్పేసి ఆ గొప్ప ఫలితాలు అందాలని చెప్పేసి గురువుగారు కూడా దశమహావిద్యలు, దశ భైరవుల మంత్రాలు కూడా ఉపదేశం చేశారు. వాళ్ళలో ఎక్కలేని విధంగా మొట్టమొదటిసారిగా 7 అడుగుల్లో ఉంటారు ఇక్కడ దశమహావిద్యలు, దశ భైరవులు, అష్టమాతృకలు, అష్టభైరవులు. స్వదాదేవి అంటే పితృదేవతల భార్య, చాలా మందికి తెలియదు. ఆమె కూడా 7 అడుగుల రూపంలో ఉంటుంది. అగ్నిదేవుని భార్య ఉంటుంది. స్వాహాదేవి. మీకు పంచముఖ సదాశివుడు, బ్రహ్మదేవుని కూడా ఆలయాలు అనేటివి కట్టరు అసలు. ఇక్కడ బ్రహ్మదేవుని, సరస్వతిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది మనకు మెయిన్ టెంపుల్లో శివశక్తి సాయి దర్బార్లో వచ్చేసి. మీకు వాటర్లో శివలింగాలు అనేటివి ఎక్కడ ఉండవు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి 232 శివలింగాలు నిరంతరం వాటర్లోనే ఉంటాయి. నిత్య అభిషేకం అందుకుంటూ ఉంటాయి అన్నట్టు అవి. అది కూడా శివుడు సంకల్పించిన ఒక గొప్ప వినూత్న రూపకల్పన. అది గురువుగారు అది చేసిర్రు. చాలా అద్భుతంగా ఉంటుంది. దర్శనం చేసుకోవచ్చు మీరు. 232 శివలింగాలు గ్రహాల పేరు మీద, నక్షత్రాల పేరు మీద, రాశుల పేరు మీద ఒక్కొక్క శివలింగాన్ని అనేటి ప్రతిష్ఠ చేశారు. నెక్స్ట్ మీకు వచ్చేసి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు మహాకాల భైరవుడు అంటారు ఆయన. ఫస్ట్ ఎవరైనా ఇక్కడ క్షేత్రపాలకుని దర్శనం చేసుకునే లోపలికి ఎంట్రీ కావాలి. మీకు ఇక్కడ అష్టలోహాలు అన్నట్టు ఉంటాయి. మీరు కూడా అవి ఎక్కడ చూసి ఉండరు. అంటే గోల్డ్తో ఒకటి, సిల్వర్తో ఒకటి, రాగి ఒకటి, అష్టలోహాలు ఒకటి, కంచు శివలింగం, అట్లా డిఫరెంట్ మెటల్స్తోని మనకి ఏదైనా సమస్యలు ఉంటే వాటికి వేసుకుంటే కర్మఫల ప్రదాత అన్నట్టు శివుడు. మన కర్మలను మార్చే శక్తి ఆయనకే ఉంటుంది. వాటికి కూడా మీరు అభిషేకం చేసుకొని ఆ ఫలితాలు అనేటివి పొందవచ్చు. మీకు కులమత భేదాలు లేకుండా సిద్ధ గురువులను ప్రతిష్ఠ చేశారు. అంటే సాక్షాత్కారం పొందిన వారిని సిద్ధ గురువులు అంటారు. వాళ్ళు ఇప్పుడు శైలాని బాబా ఉంటాడు, గౌతమ బుద్ధుడు, ఇట్లా చాలామంది సిద్ధ గురువుల పేర్ల మీద కూడా శివలింగాలు అనేటివి ప్రతిష్ఠ చేశారు. రాబో కాలంలో గురువు గారు మహాసంకల్పం చేశారు. 108 దేశాలలో 108 రమణేశ్వరాలు వస్తాయి రాబో రోజుల్లో. అంటే ఆల్రెడీ అమెరికాలో టెక్సాస్లో రమణేశ్వరం 2 ఆల్రెడీ ప్రతిష్ఠ చేశారు. 108 కంట్రీస్లో కూడా ఈ రమణేశ్వరం అనేది రాబో రోజుల్లో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి రమణేశ్వరం స్వర్ణ మందిరం అనేది కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ లింగం 3 feetలోనే ఉంది. మీకు ఇప్పుడు రమణేశ్వరం స్వర్ణ మందిర్ అనేది 5 విగ్రహాలు వస్తారు. 6 అడుగుల పంచముఖ మహారుద్రుడు వస్తాడు. అంటే శివలింగం 6 అడుగులో ఉంటుంది మొత్తం గోల్డ్. 6 అడుగుల మహారుద్రుడు వస్తాడు. 6 అడుగుల ఆదిపరాశక్తి అమ్మవారు వస్తారు. 6 అడుగుల కనకదుర్గమ్మ, ఆమె కూడా గోల్డ్లోనే ఉంటుంది.
6 అడుగుల షిరిడి సాయి వీళ్ళందరూ ప్రతిష్ట కాబోతున్నారు రాబో రోజుల్లో. వీళ్ళందరూ ప్రతిష్ట అయితే ఈ రమణేశ్వరము మరో తిరుపతి కాశీని మించి ఉంటుంది. ఇక్కడ మనం విజిట్ చేసుకోవాలంటే మాత్రం మినిమం 1 డే 2 రోజులు వెయిట్ చేస్తే కానీ దర్శనం రాబో రోజుల్లో అంత రష్ ఉండబోతుంది అని గురువుగారు మనకు ముందే చెప్పి ఉన్నారు. ఇవన్నీ దర్శనం చేసుకోండి. ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప కైలాసము, నందనవనం. ఇది పక్కనే నందనం అనే విలేజ్ ఉంది. దీన్ని పూర్వము ఇక్కడ దీన్ని లింగాల గుట్ట అందురట. నాగిరెడ్డిపల్లి వాసులు చెప్పారు దీన్ని లింగాల గుట్ట అందురట. ఇదంతా పెద్ద పెద్ద గుట్టలతో ఉండేది. గురువుగారు ఎన్నో కోట్లు ఎన్నో ధనం ఖర్చు పెట్టి గుట్టలన్నీ క్లియర్ చేసి అత్యద్భుతమైన నందనవనము భూలోక కైలాసాన్ని సృష్టించారు. ఇది ఇక్కడ రమణేశ్వర క్షేత్ర స్పెషాలిటీ. అందరూ దర్శించుకోండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. టెంపుల్ బయట చూసుకుంటే ఇవన్నీ టెంపుల్స్ బయట మొత్తం షట్టర్స్ ఉంటాయన్నమాట. మొత్తం షాప్స్ కొన్ని క్లోజ్లో ఉన్నాయి, కొన్ని ఈరోజు కొన్ని మాత్రం ఓపెన్లో ఉన్నాయి. సో బయట చూసుకుంటే మొత్తం అంటే వన్స్ మనం కార్ పార్కింగ్ నుంచి ఇట్లా కార్ పార్కింగ్ పెట్టేసి లోపలికి వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం నీట్గా ఫ్లోరింగ్ కూడా అంతా బాగుంటుంది, మట్టి ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్, అటుపక్క వచ్చేసి మొత్తం బస్సులు ఆటోలు బైక్లు ఇవన్నీ స్టాండ్ అనమాట. అక్కడ వాటి పార్కింగ్, ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్. ఇప్పుడు మనం కార్ పెట్టిన దానికి వెళ్తున్నాం. ఫ్లోరింగ్ కూడా బాగా చేశారు, మొత్తం నీట్గా ఉంటుంది ఫ్లోరింగ్. అంటే టెంపుల్ గురించి తెలియదు పెద్దగా జనాలకి, బట్ మంచి చాలా పెద్దది. ఇందాక ఆయన చెప్పాడు కదా. ఇప్పుడు వచ్చేసి ఆయన టెంపుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆయన వచ్చేసి ఇక్కడ స్టాఫే. సో ఏంటంటే ఆయనకి కెమెరాలో పడకూడదు అని చెప్పేసి ఆయన వీడియోకి రాలేదు. బట్ టెంపుల్ గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు మొత్తము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. తిరిగి మళ్ళీ మన నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.